వందనములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 6. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 4-5 వచనములు. దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకొను ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచుందుము. ఫలానా వారినెట్లు విడవగలము, ఫలానా వారినెట్లు నొప్పించగలము, ఫలానా వారినెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు. అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు. లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహు స్పష్టమగుచున్నది. ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకొనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రాలను సమీపంలోనున్న మంచి ప్రాంతములను కోరుకొనెను. 10వ వచనము. మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారమును సొదొమ వైపుగా వేసుకొనెను. ఆ సమయములో సొదొమ గొమొర్రాల పరిస్థితి లోతు ఎరుగును. అది రహస్యము కాదు. ఆ పట్టణముల దౌష్ట్యము అవమానము విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కియుండెను. అబ్రహాము లోతుతో నిట్లనెను, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును. సొదొమ గొమొర్రాలకు దగ్గరనున్న ప్రాంతమును లోతు కోరుకొనెను. అది సారవంతమైన భూమి ఎగుటచే అతడు ఆకర్షించబడెను. అతడిట్లు తలంచి ఉండవచ్చును, నేను సొదొమ గొమొర్రాలలో లేను, నేను వెలుపలనే నివసించబోచున్నాను. కానీ 19వ అధ్యాయములో అతడు సొదొమ లోపలనున్నాడు. ఆ దినములలో పట్టణము యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవని యొద్దకు వచ్చేడివారు. త్వరలోనే అతడు ఆ పట్టణమునకు ఒక పెద్దగా చేయబడెను. ఆ పట్టణమునకు వెలుపలనే నివసించవలెనని అతడు తలంచి ఉండవచ్చును. సొదొమ గొమొర్రా ప్రజలు అతనిని పెద్దగా నుండుమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చును. 13వ అధ్యాయము 5వ వచనంలో అతడు అధిక ఐశ్వర్యము కలిగి ఉండినట్లు చెప్పబడినది. పశువుల మందలతో గుడారములతోనతడు సొదొమకు వచ్చెను. అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను. కొద్ది కాలంలో బహుగా వర్ధిల్లెను. అతని అభివృద్ధిని బట్టి సొదొమ గొమొర్రాల ప్రజలు అతనిని పెద్దగా నుండుమని కోరి ఉండవచ్చును. ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహు స్పష్టంగా చూడగలము. అతడు కీర్తిని అపేక్షించెను. అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఎక్కువ అపేక్షించెను. అదే విధముగా అనేక మంది విశ్వాసులు పేరును, పెత్తనమును, అధికారమును అపేక్షించుచుందురు. ఆత్మీయ శ్రద్ధను బట్టి గాక పేరు గడించవలెనని వారు సమాజములో నాయకులు కావలెనని ఆతురపడుచుందురు. దయచేసి హెచ్చరిక పొందుడి. ఈ లోక అభివృద్ధి మిమ్మును మోసపరచనీయకుడి. తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించున్నది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది.